ఇన్సూరెన్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఫలప్రదం కావాలంటే ముందుగా మీరు ట్రస్ట్ బిల్డప్ చేయాలి. మరియు కస్టమర్‌తో ర్యాపో గూడా ఉండాలి. ఆ యొక్క క్రమంలో మీరు కస్టమర్ అవసరాలైన పెప్సీని అమ్మాలి. అంటే పెప్సీ అంటే తాగడం కాదు. పెప్సీ అనేది ఒక అక్రోనియం. అంటే పి అంటే ప్రొటెక్షన్, ఈ అంటే ఎడ్యుకేషన్ పాలిసీ, పి అంటే పెన్షన్ పాలిసీ, ఎస్ అంటే సేవింగ్స్, ఐ అంటే ఇన్వెస్ట్‌మెంట్. వీటిని మీరు కస్టమర్‌కి ఏది కావాలో అది అమ్మాలి. అమ్మాలంటే మీరేం చేయాలి? కస్టమర్ దగ్గర కూర్చొని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే కస్టమర్ అవసరాలు ఏమి? అతడు అప్పుల్లో ఉన్నాడా? లేదా అతడు లాభాల్లో ఉన్నాడా? అప్పుల్లో ఉంటే ఒక రకమైన సొల్యూషన్ ఇవ్వాలి. లాభాలలో ఉండి ఇంకా తన ఆస్తులను మీరు పెంచే క్రమంలో మీరు పనిచేయాలి. అంతేగాని మీకు అవసరమైన పాలసీని అతనికి అంటగట్టకండి. అంటగడితే నిజంగా చెప్తున్నాను 7 పాలసీలు మీరు మిస్ అవుతారు. ఎందుకంటే లిమ్రా అనే ఒక సంస్థ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జీవిత కాలంలో 7 పాలసీలు కంపల్సరీగా తీసుకుంటాడట. కాబట్టి ఒక్క పాలసీకి మీరు కక్కుర్తి పడితే మిగతా 7 పాలసీ అవుతారు. అలా కాకుండా ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా మీరు వెళ్ళారంటే కంపల్సరీగా సక్సెస్ అవుతారు. మరి ఫ్యాక్ట్ ఫైండింగ్ గురించి మీరు తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏదైతే ఉందో ఎండిఆర్టీ కానీ, సిఓటి కానీ, టీఓటి కానీ వారు కంపల్సరీగా చేస్తారు ఈ యొక్క ప్రాక్టీస్ని. కానీ కొత్తగా వచ్చిన ఏజెంట్లకు ఎవరు చెప్తారు? డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, బ్రాంచ్ మేనేజర్ కానీ, ట్రైనింగ్ మేనేజర్ కానీ చెప్పాలి. మరి చెప్తున్నారా లేదని నాకు తెలియదు. నేను ఈ యొక్క కొత్త ఏజెంట్ల కోసం చెప్తున్నాను. మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే ఏమిటి? ఏమి లేదండి, ఒక క్లయింట్ యొక్క ప్రజెంట్ స్టేటస్ మీకు తెలుస్తుంది. ఈ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేటప్పుడు మీరు కస్టమర్ యొక్క డిజైర్స్, డిజర్వ్స్ మరియు డ్రీమ్స్ మరియు నెసెసిటీస్ మరియు ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, లయబిలిటీస్, అసెట్స్, డిపెండెంట్స్, ఎమర్జెన్సీ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, అతడు ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నాడా, మరియు ఆస్తులను కలిగి ఉన్నాడా, అప్పులను కలిగి ఉన్నాడా, ఇల్లు సొంతమా లేదా లోన్లో తీసుకున్నాడా, కారు సొంతమా లోన్లో తీసుకున్నాడా, ఇలా పరిపరి విధాలుగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. మీరు కస్టమర్ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్, ఫ్యూచర్లో ఎంత ఖర్చు రావచ్చు, కస్టమర్ యొక్క పిల్లల మ్యారేజ్ కోసం ఫ్యూచర్లో ఎంత అవసరం రావచ్చు, ఇవన్నిటిని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేయడం వల్ల కస్టమర్కి మీరు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలరు. ఇప్పుడు నేను ఒక షీట్ చూపిస్తాను. ఆ షీట్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన షీట్ ప్రకారము అంటే బ్యాలెన్స్ షీట్ అంటారు దీన్ని. ఈ బ్యాలెన్స్ షీట్లో ఒకవైపు లయబిలిటీస్ రాయండి, మరొక వైపు అసెట్స్ రాయండి. లయబిలిటీస్లో అతడి హోమ్ లోన్ ఉంటే, కార్ లోన్ ఉంటే, అప్పుల్లో ఉంటే అన్నీ రాయండి. ఆయనకి ఈ యొక్క చార్ట్లో చూపించిన విధంగా ప్రతిదీ రాయండి. మీకు రాసిన తర్వాత చివరిగా మీకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ డెఫిషియన్సీ వస్తే ఆ డెఫిషియన్సీకి తగ్గట్టుగా టర్మ్ పాలసీ ఇవ్వండి. ఒకవేళ అతడు సర్ప్లస్ వస్తే అతడికి డబ్బు ఉంది కాబట్టి డబ్బును పెంచే మార్గాలు చెప్పండి. సో ఈ విధంగా మీరు కస్టమర్కి హెల్ప్ చేయగలిగితే కస్టమర్ మిమ్మల్ని విడిచిపెట్టాడు. పాలసీ తీసుకునేటప్పుడు నీకోసం ఏదైతే తీసుకుంటావో, నీకు నీ పిల్లలకు ఏది తీసుకుంటావో అది ఆలోచించి నువ్వు కస్టమర్కి హెల్ప్ చేయాలి. నువ్వు ఒక్కసారి హెల్ప్ చేసి చూడు, జీవితాంతం ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. కాబట్టి పాలసీలు మీరు అమ్మే ముందు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం వల్ల నీ మీద కస్టమర్కి ట్రస్ట్ ఏర్పడి మరియు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా నీ గురించి 10 మందికి చెప్తాడు. చెప్పడం వల్ల నీకేమవుతుంది? బిజినెస్ ఈజీగా అవుతుంది. అంటే లీడ్స్ కోసం నువ్వు వెతుక్కోని అవసరం లేదు. ఒక్క పాలసీకి కక్కుర్తి పడకుండా కరెక్ట్గా చెప్పావంటే నీ దగ్గరికే పాలసీలు వస్తాయి. ఒక పాలసీ పోయినంత మాత్రాన
ఏం పోదు, 10 పాలసీలను తీసుకొస్తుంది. నీ యొక్క యాటిట్యూడ్, మాట తీరు, నువ్వు మాట్లాడే విధానము, నువ్వు వేసే డ్రెస్సు, నువ్వు చెప్పే విధానము కస్టమర్కి నచ్చితే నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు. కాబట్టి ఈ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా మీరు లబ్ధి పొందాలనేది మా ఆశ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ యొక్క నేను ఇప్పటివరకు ఇన్సూరెన్స్కి సంబంధించిన వీడియోస్ చాలా చేస్తున్నాను. మీరు నలుగురికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్కమ్ వస్తుంది అనేది నా నమ్మకం. విజ్ఞానం ద్వారా విజ్ఞానం వస్తుంది, ఈ విజ్ఞానమే మీకు డబ్బు తెస్తుంది. కాబట్టి హూఎవర్ లర్న్స్ ఈ హెన్స్. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.